బిగ్గెస్ట్ బుల్ రన్ స్టార్టెడ్. ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు 23,600 నుంచి పుల్ బ్యాక్ అయిద్దని చెప్పి 24,600 మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అది బ్రేక్ అయితే మంచి బుల్ రన్ అయితే ఉండబోతుందని చెప్పాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ రోజు అది జరిగింది. ఈ రోజు నిఫ్టీ వచ్చి 390 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 24,774 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మల్టీ లెవెల్స్ ని బ్రేక్ చేసింది. ఈవెన్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది. ఇంకోటి అంత ముందున్న సపోర్ట్ 24,530 బ్రేక్ చేసింది. 24,601 బ్రేక్ చేసింది. 24,650 వీక్లీ రెసిస్టెన్స్ అది కూడా బ్రేక్ చేసింది. మల్టిపుల్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయిపోయింది. విత్ ఇన్ 1 వీక్ లో 26,000 టచ్ అయినా ఆశ్చర్యపోవసరం లేదు ఫ్రెండ్స్. బ్రహ్మాండమైన బయింగ్ వచ్చింది, సెక్టోరియల్ బయింగ్ వచ్చింది, హెవీ వెయిటేజెస్ స్క్రిప్ట్ అయితే పెరుగుతున్నాయి. నేను చెప్పిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, జియో ఫైనాన్స్ అండ్ బీపీసీఎల్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని కూడా బుల్ రన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక 26,000 విత్ ఇన్ ద డేస్ లోనే మీ టార్గెట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో నేను ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేస్తున్నా. నేను చెప్పిన వర్డ్స్ అన్ని మీ మైండ్ లో పెట్టుకోండి. మీ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయితే మీరు సంప్రదించండి ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు క్రూడ్ ఆయిల్ అయితే మోర్ దెన్ 6% డౌన్ అయింది. క్రూడ్ ఆయిల్ అయితే $79 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. యుఎస్ అండ్ ఇరాన్ వార్, ఇక ట్రంప్ అయితే కొద్ది వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఒక పెద్ద పెద్ద దాడులు చేద్దాం అనుకున్నాడు, బట్ వెనక్కి తగ్గిపోయాడు. సో ఇక్కడ పీస్ టాక్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. కానీ ఇరాన్ మాత్రం మేము ఏ దేశంతో పీస్ టాక్స్ జరిపే పరిస్థితి లేదని చెప్తుంది. కానీ పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్ మాత్రం బాగా ట్రై చేస్తున్నాయి. ఎంతో కొంత ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. అందువల్ల క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి బిగ్గెస్ట్ బుల్ రన్ ఎవర్ లాస్ట్ 3 months కన్సాలిడేషన్ తర్వాత బిగ్గెస్ట్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఇకపోతే మీకు మేజర్ గా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఈ రోజు ఎన్ఎస్సి టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యి కొంత కన్ఫ్యూజన్ అయితే మార్కెట్ లో ఏర్పడింది. 3:15 వరకు అయితే రెగ్యులర్ మార్కెట్ 3:15 కి క్లోజ్ అవుతుంది. తర్వాత 3:15 to 3:20 వరకు అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో యాక్చువల్ గా ఫైనల్ ప్రైస్ అయితే డిసైడ్ అయిపోతుంది. మళ్ళీ 3:22 మళ్ళీ ట్రేడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆప్షన్స్ అయితే ట్రేడ్ అవుతాయి, బట్ ఇండెక్స్ మాత్రం హాల్ట్ అవుతుంది. కానీ ఇండెక్స్ కి అయితే ఓవరాల్ క్లోజింగ్ ప్రైస్ ఇస్తాడు. అప్ టు దట్ 340 వరకు అయితే జరుగుతుంది. సో లాస్ట్ 15 minutes ఈ రోజు మార్కెట్ చేసిన వాళ్ళు అయితే కొంత కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. సో దానికి కూడా కొంత ఎన్ఎస్సి కూడా కొద్దిగా క్లారిఫై అయితే ఇవ్వాల్సింది ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ టైమింగ్స్ మారినాయి, బట్ కానీ ఓవరాల్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంకా వెయిట్ చేయవసరం లేదు. మీకు ఏదైతే ఉన్నాయో హెవీ వెయిటేజ్ స్క్రిప్ట్లు కానీ కొంచెం మంచి బై ట్రెండ్ ఉన్న స్క్రిప్ట్లు అయితే మాత్రం మీరు వాచ్ లిస్ట్ లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా మనం విత్ ఇన్ ద 1 week to 10 days లో మాత్రం బిగ్గెస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అవబోతున్నాం. ఈవెన్ దో 26,000 అయితే విత్ ఇన్ ద డేస్ లో అయితే కొట్టొచ్చు ఫ్రెండ్స్. దాని పూర్తి వీడియో నేను కొంచెం టెక్నికల్ గా గ్రాఫుల రూపంలో మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్. నిఫ్టీ 50 ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సిమెట్రిక్ ట్రయాంగిల్ ఉందని. చూడండి, ఎగ్జాక్ట్ సిమెట్రిక్ ట్రయాంగిల్ అండ్ బ్రేక్అవుట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూడండి చక్కగా ఇంతకుముందు 24,600 అయితే బ్రేక్ చేశాడు. ఇక్కడ వీక్లీలో రెసిస్టెన్స్ చూడండి 24,650 లెవెల్, అది కూడా ఈ రోజు అయితే బ్రేక్అవుట్ అయింది. మేజర్ గా ఈ రోజు అయితే 3 బ్రేక్అవుట్ జరిగింది. 530, 601 అండ్ 650. ఈ 3 మేజర్ రెసిస్టెన్స్ అనమాట. 3 మేజర్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయ్యి మంచి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది విత్ కంటిన్యూస్ ఎఫెక్ట్ తో. ఇక్కడ 200 days మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మంచి పాజిటివ్ క్లోజింగ్ ఇదైతే. ఆర్ఎస్ఐ చూడండి, కింద స్ట్రెంత్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ మూవ్ అయితే విత్ ఇన్ 11వ తారీఖు లోపల మీకు మేజర్ గా 26,000కి వెళ్ళే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ప్లీజ్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఇదిగోండి నేను చూపిస్తున్న టార్గెట్ 26,000 రూపీస్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. స్టాక్స్ కూడా పెరుగుతాయి. హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఎలా పెరిగినాయి ఒకసారి మనం చూద్దాం. మనం చెప్పిన తర్వాత బ్రహ్మాండంగా పెరిగింది. ఎవరు ఇంత ప్రిడిక్ట్ అయితే చేసి ఉండరు, బట్ కానీ మనకేమో లైక్లు షేర్లు ఎవరో కొట్టట్లేదు. సరే, ఎనీవే చూడండి, ఇక్కడ చూడండి
ఆల్మోస్ట్ మీకు మేజర్గా అసలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత పెరగబోతుందో ఇవి చూడండి. ఇన్ఫోసిస్ చూడండి ఫ్రెండ్స్, అసలు మనం చెప్పిన కాడి నుంచి ఆల్మోస్ట్ మనం 1030 ఆ రేంజ్ అయితే చెప్పాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1180 ఆ రేంజ్ ఉంది. ఇంకా ఫర్దర్గా పెరిగిద్ది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1400 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ ఐటీ సెక్టర్లో బాగా భూమి వచ్చే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా మూమెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మేనేజ్మెంట్ మారింది, కొంత ఇన్వెస్టర్ వాళ్ళు డౌన్ గ్రేడ్ రేటింగ్ ఇవ్వడం, కానీ బట్ దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మంచి వాల్యుయేషన్ ఇక్కడైతే బై చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. సో దీన్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, దయచేసి బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ బీపీసీఎల్ చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడ చెప్పామో ఎక్కడికి వెళ్ళిందో ఆల్మోస్ట్ 330 అరౌండ్కి వెళ్ళింది. మనం ఆల్మోస్ట్ 300 లెవెల్స్ నుంచి చెప్తూనే ఉన్నాము. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చూడండి ఫ్రెండ్స్, అసలు బ్రహ్మాండంగా ఎంత యాక్యురేట్గా ఎంత బయింగ్ని 23,600 దగ్గర నుంచి ఎంత బయింగ్ని ఎవరో చెప్పుండ్రు, ఎంత గెస్ చేసి ఉండరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే నా ఇన్ఫర్మేషన్, నా ఎఫర్ట్ మీకు నచ్చితే చూడండి. జియో ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ 262 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు చాలా 230 లెవెల్స్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, కొనుక్కోండి 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 అని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.